హాయ్ అండి అందరికి. ఈ వీడియో ఇప్పటిది కాదు, మొన్న సండే రోజు అనమాట. సండే రోజు నేను చికెన్ బిర్యానీ అయితే చేశాను. మా పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, దానివల్ల నేను చేయాల్సి వచ్చింది. బిర్యానీ చేసి కూడా 1 మంత్ అవుతుందన్నమాట. ఇంకా చేద్దాంలే, పిల్లలు అదే సంతోషం ఎందుకు కాదని అనాలని చెప్పేసి నేనైతే చేశానన్నమాట. ఎప్పుడు ఇంట్లో చేస్తూ ఉంటాను. ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. అది కూడా హోటల్ స్టైల్‌లో చూపిస్తాననమాట. చూసి నేర్చుకోండి. చాలా అంటే చాలా బావుంటుంది. నేర్చుకోండి అంటే మీరు చేయాలనుకుంటే వీడియో చూసి నేర్చుకోండి. నేను చెప్తున్నాననమాట, వేరే కాదు. ఇంకో ప్రాసెస్‌లోకెళ్తే ఫస్ట్ వచ్చేసి ఆనియన్స్ అయితే సన్నగా తరుక్కోవాలనమాట. అలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్‌లో వచ్చేలాగా కొన్ని ఎక్కువనే చేసుకోవాలనమాట. దాని తర్వాత చికెన్ క్లీన్‌గా కడిగేసి ఆనియన్స్ ఫ్రై చేసాం కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ ఫస్ట్ వేయాలన్నమాట. అలాగే ఫ్రెష్‌గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్, అప్పటికప్పుడు పడతాం కదా, ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, పెరుగు. ఈ గరం మసాలా, ధనియాల పొడి కూడా మనం ఫ్రెష్‌గానే పట్టుకోవాలి. దాని తర్వాత లెమన్. ఇవన్నీ మీరు కారం, ఉప్పు ఎలా తింటారో అలా వేసుకోండి. మేమైతే స్పైసీగా తింటాం, అందుకే కొంచెం ఎక్కువనే వేసాననమాట. ఈ చికెన్ బిర్యానీ అనేది కొంచెం స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది. లేకపోతే కొంచెం చికెన్ నీసు వాసన వస్తుందనమాట. ఇవన్నీ నేను చూపించిన విధంగా కలుపుకొని ఒక 30 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి బాస్మతి రైస్ తీసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తాను. ఏదైతే వైట్ రైస్ గ్లాస్ ఉందో ఆ గ్లాస్తో నేను 4 గ్లాసెస్ అయితే పోసాననమాట. మామూలు రైస్ కాదు, బాస్మతి రైస్. ఒక గ్లాస్‌కి 2 గ్లాసెస్ వాటర్ పోస్తాం కదా, అలాగే నేను 4 గ్లాసెస్‌కి 8 గ్లాసెస్ వాటర్ పోయాలి కదా, కానీ నేను 6.5 పోసాననమాట. ఎప్పుడైనా బాస్మతి రైస్‌కి ఇలా పోసుకోవాలన్నమాట. మామూలు రైస్ వండినా సరే, బగారా రైస్ వండినా సరే ఇలాగే చేసుకోవాలి. అందులో ఓల్ గరం మసాలా వేసి మనము అన్నం అయితే ప్రిపేర్ చేయాలన్నమాట. ఇంకో గిన్నెలో ఆయిల్ పోసి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. చెప్పడం మర్చిపోయాను, అన్నంలో ఉప్పు వేసుకోవాలండి, లేకపోతే చప్పగా ఉంటుంది. హోల్ గరం మసాలా వేసిన తర్వాత అన్నంలో ఉప్పు వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేంపిన గిన్నె ఉంది కదా, ఆ గిన్నెలోకి ఏదైతే మనం 30 మినిట్స్ పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ వేసి కొంచెం ముక్క మెత్తపడేంత వరకు ఉడికించాలన్నమాట. అలా ఉడికించడం వల్ల చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు బాగా డైజెస్ట్ అవుతుంది. లేకపోతే అరగక ఏడుస్తూ ఉంటారనమాట డైరెక్ట్ వేస్తే. మనకు చికెన్ సూప్ లాగా రావాలనుకుంటే పెరుగు ఎక్కువ వేసుకోవాలి. లేదు రైస్‌కి మసాలా లాగా రావాలనుకుంటే పెరుగు తక్కువ వేసుకోవాలన్నమాట. ఆ ఉడికించిన చికెన్‌లో రైస్ 1 లేయర్‌గా వేసి బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. తర్వాత ఇంకో లేయర్‌గా అన్నం వేసి అక్కడ కూడా బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. చూసారు కదా, నేను ఎక్కడ కూడా ఆయిల్ ఎక్కువ యూజ్ చేయలేదు. లైట్‌గానే యూజ్ చేశాననమాట. ఇక్కడ హోల్స్ పెట్టుకొని, నేను చూపిస్తున్న విధంగా హోల్స్ పెట్టుకొని అందులో నెయ్యి అయితే వేయాలన్నమాట. నా దగ్గర నెయ్యి ఎక్కువ లేదు, అందువల్ల నేను కొంచెమే వేశాను. నెయ్యి అయితే చాలా వేసుకోవాలన్నమాట. ఓ 2-3 స్పూన్స్ అయితే వేస్తాను నేను. చాలా చాలా వేస్తాను. ఎందుకంటే నెయ్యి వల్ల చాలా టేస్టీగా కానీ, ఏమంటారు, ఇంకా మనం తింటుంటే చాలా స్మెల్ కానీ చాలా బాగుంటుంది. స్మెల్ చాలా బాగుంటుందన్నమాట. నెయ్యి కంటే నూనె కంటే నెయ్యి వేసుకోవడం చాలా హెల్తీ కూడా. దానివల్ల మనకి ఇంకా తినాలి అనిపిస్తూ ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ పై ఒక పెంకు పెట్టుకొని అది వేడిగా అయిన తర్వాత కొంచెం సిమ్‌లో కాకుండా హైలో పెట్టాలి. పెట్టి వేడిగా అయిన తర్వాత ఏదైతే ప్రిపేర్ చేసుకున్న ఈ బిర్యానీ గిన్నె ఉందో అది ఆ పెంకుపై పెట్టాలన్నమాట. పెంకుపై పెట్టిన తర్వాత సిమ్‌లో పెట్టాలన్నమాట. పెట్టి దానిపై వాటర్ గిన్నె పెట్టాలి. ఇంకా మనకి ఏ బరువు అవసరం లేదు. అలా వాటర్ గిన్నె పెట్టిన తర్వాత ఏదైతే వాటర్ వేడి అయితాయో అప్పుడు బిర్యానీ అయినట్టనమాట. అది కాక 45 మినిట్స్ అయితే ఉంచాలన్నమాట. ఖచ్చితంగా 45 మినిట్స్ అయితే పడుతుంది. ఎందుకంటే సిమ్‌లో పెట్టి మనము దమ్ చేస్తున్నాం కాబట్టి 45 మినిట్స్ అయితే అవుతుందన్నమాట. ఖచ్చితంగా పడుతుంది. 45 మినిట్స్ తర్వాత ఒక బేసిన్ తీసుకొని ఆ బిర్యానీ గిన్నె ఇలా తిరగేయాలన్నమాట. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మీకు కలర్‌ఫుల్‌గా, అసలు చూస్తుంటేనే టెంప్టింగ్‌గా అనిపిస్తుంది కదా, తినాలనిపిస్తుంది కదా. నాకైతే అలాగే తినాలనిపిస్తూ ఉంటుంది. కాకపోతే మా పిల్లలకు పెట్టకుండా తినను కదా అని చెప్పేసి
చూడండి ఎంత బాగుందో అసలు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకొని తినండి. ఏ హోటల్ పనికిరావన్నమాట. ఇంకా హోటల్ వెళ్ళము అనే థాట్ అయితే వస్తది మీకు అసలు. హోటల్‌లో ఉంటే ఏముంటది చెప్పండి అసలు. మనము 500, 600 పెట్టుకొని హోటల్‌కెళ్ళి తినేసొస్తాం. ఇలా చేసుకొని తింటే మనకు ఒక ₹100 అయితే మనకు బిర్యానీ రెడీ అయిపోతుందన్నమాట. బిర్యానీకి ఏముంటుందండి, చికెన్ పీసెస్ తక్కువనే పడతాయన్నమాట. రైస్ అది కలుపుకొని తింటూ ఉంటాం కాబట్టి కొంచెం కడుపు నిండినట్టు అనిపిస్తుంది. హోటల్‌లో ఒక పీస్ ఏస్తాడు. అదే మనం ఇంట్లో 2, 3 పీసులు ఎక్కువనే తింటామన్నమాట. అందుకనే చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే ఇంట్లో అయితే చేసి పెట్టండి. మీకు రాకపోతే ఈ వీడియో చూసి నేర్చుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉందో మీరు ప్రిపేర్ చేసుకొని తిన్న తర్వాత ఎలా ఉందో చెప్పండి. ఈ స్టైల్‌లో చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఎవ్వరైనా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఇది చూసి నేర్చుకోవచ్చనమాట. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. నాకు గూడా ఫస్ట్ రాకపోతుండే. నేను చేస్తుంటే వచ్చిందనమాట. ఎవరికీ అన్నీ ముందు రావు. అన్నీ చేస్తూ ఉంటే వస్తుంటాయనమాట. చూడండి ముక్క ఎంత మెత్తగా ఉడికిందో అసలు. ఫస్ట్ మనం ఉడికించాం కాబట్టి ముక్క ఉడికింది. అసలు హోటల్ స్టైల్‌లో కనిపిస్తుంది నాకైతే. మా ఇంట్లో అయితే అసలు ఆ బేసన్ మొత్తం ఖాళీ చేసి పడేస్తారనమాట. చేసిన వెంటనే ఇంకా. ఆ పూటకి మాత్రమే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ పూట ఉండదనమాట అసలు. అంత ఇష్టంగా తింటారు నేను చేసే చికెన్ బిర్యానీ. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండబ్బా! ఇంకా ముందు వీడియోస్ మంచివి పెడతాను. నెక్స్ట్ ఏ వీడియో చేయాలో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.